రాజకీయ నాయకులు తీసుకొచ్చారు వాళ్ళ స్వలాభం కోసం. మరి అలాంటి రాజకీయ వ్యవస్థలోకి మీరు వద్దామని అనుకుంటున్నారు? అల్టిమేట్గా ఏంటంటే పబ్లిక్ చూస్తారండి, ఇతను మంచిగా కాదా, ఎస్, చెడా, కులాలు పనిచేయవు. ఏదో ఒకసారి వాళ్ళకి పనిచేస్తే చేయొచ్చు కానీ వాడుకోవటానికి లాంగ్ టర్మ్ లో అవన్నీ పనిచేయవు. కులం కాదు, మతం కాదు, చేసేది వర్క్ కరెక్ట్ గా చేస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, అంతే కదా. ఎస్, మంచి చెడు ఈ రెండే కులాలు. కానీ ఎందుకు అవే రాజ్యం వెళుతున్నాయి అనేది నాకు వస్తుంది. ఎందుకు అంటే మీకు కూడా అవగాహన ఉంటుంది కాబట్టి నేను అడుగుతున్నా. ఈ రోజున ఏది మాట్లాడినా ఏ కులం వాడు అక్కడ ఏ ప్రాంతం, ఈ రకమైన భావన అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రమే కనిపిస్తోంది. తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి మనం చూడలేదు, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతుంది. అదే చెప్తున్నాను మీకు, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అది ప్రతిపక్షం, అది పాలకపక్షమైన ఎలా చెప్పగలరు మీరు? వాళ్ళే కదా మాట్లాడితే 2014 నుంచి 19 వరకు కుల ప్రాతిపదికన నా ఎస్టీలు నా బీసీలు అని మొదలు పెట్టేదే ఆయన. వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరే? అంటే అణగారిన వర్గాలు అట్లాగే ఉండాలా, పైకి రాకూడదా వాళ్ళు? అసలు అణగారిన వర్గాలు పైకి రావడం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఇట్లా డివిజన్ తీసుకురాలేదే. పేద ప్రజల పార్టీ అన్నారు ఆయన, ఎన్టీఆర్ గారు. అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ ఎంప్లాయ్మెంట్ అంతా క్రియేట్ అయింది, ఏదో ఒక పర్టికులర్ సెక్షన్ వాళ్ళకి క్రియేట్ అయిందా? ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న వాళ్ళందరికీ క్రియేట్ అయింది కదా. తెలుగుదేశం పార్టీ చాలా అభ్యున్నత భావాలు కలిగినటువంటి పార్టీ. ఈ కులాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 2014 నుంచి 19 వరకు కరెక్ట్గా చేస్తుంటే గవర్నమెంట్ పరిపాలన సరిగ్గా జరుగుంటే కనుక వేరే ఎవరిని కూడా ఎంటర్టైన్ చేసి ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. కానీ ఎందుకు ఎంటర్టైన్ చేసిందని అంటారు వైసీపీని? దానికి రకరకాల కారణాలు ఉంటాయండి. పర్టికులర్గా ఏంటంటే ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిని ఒకసారి చూడాలని ప్రజలు అనుకున్నారు. ఒకసారి ఛాన్స్ ఇచ్చారంట. కుర్రవాడు ఏమనుకున్నారు, యువకుడు ప్రజల్లో తిరుగుతున్నాడు, మాకేదో చేస్తాడు అని ఆశించారు. కానీ చూస్తే ఇంత ఘోరమైన ప్రభుత్వం, ఇంత ఘోరమైన పరిపాలన ఎప్పుడు జరగలేదు. అంతే తప్పించి తెలుగుదేశం పార్టీ ఇది చెయ్యలేదు అని రీజన్తో ఓటమి రాలేదు. కేవలం అతను ఏదో ఒకసారి చూద్దామని చేశారు. ఇంకా మళ్ళీ అతను ఉండడు ఫీల్డ్ లో. పార్టీని నమ్ముకున్న వాళ్ళకి, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో సరైన ప్రాతినిధ్యం దొరకలేదు. ఎందుకు దొరకట్లేదు? ఇప్పుడు మీరు నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంటే తీసుకోండి. ప్రతిపాటి పుల్లారావు గారు 4 సార్ల నుంచి ఆయనే మంత్రి. జీవి ఆంజనేయులు ఆయన అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. మరి మా గుంటూరు పార్లమెంట్ తీసుకోండి, నరేంద్ర గారు ఎప్పటి నుంచి ఆయనే కదా. తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఎప్పటి నుంచి ఆయనే కదా. గద్దె రామ్మోహన్ గారు ఎక్కడ చూసినా వాళ్లే కదా, ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారు కదా. ఆశావహులు ఎక్కువ మంది ఉంటారు, అందరికి ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. ఉన్నది 175. కాబట్టి ఎంత ఇప్పుడు వాళ్ళకి వేరే విధంగా సహాయం చేస్తారు. రేపు గవర్నమెంట్ వచ్చాక చాలా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, అవన్నిటితో చేస్తారు. చేయకుండా ఎట్లా ఉంటారు? ఇది ఒక్కటే కాదు కదా, ఎమ్మెల్యే ఎంపీ సీట్లే ప్రాధాన్యత ఇచ్చినట్టు కాదు కదా. రేపు మీరు పూర్తిగా 5 years అయిపోయాక వచ్చిన ఎంటైర్ నామినేటెడ్ పోస్టులు అన్ని చూశాక అప్పుడు వాళ్ళకి న్యాయం జరగలేదని అంటే దీనికి అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ రోజున టీడీపీ అనేది అక్కడ జనసేనతో కలిసి వస్తుంది. జనసేనతో కలిసి వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళకు కొన్ని సీట్లు కేటాయించేశారు. ఆ సీట్లు కేటాయించిన దాంట్లో ఇద్దరు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. మీ గుంటూరు నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వైసీపీ జనసేన కేటాయించే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాంటి పరిస్థితులు ఎదురైతే ఏంటి? మాట్లాడుకుంటారు కూర్చొని, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి. ఇందాక చెప్పిన జనసేన కార్యకర్తలు టీడీపీకి సపోర్ట్ చేస్తారా? చేస్తారు తప్పకుండా. జగన్మోహన్ రెడ్డి జనసేన అనేది తనంతట తానుగా పైకి రావాలన్న అనుకున్న ఆకాంక్షతో పెట్టిన పార్టీ అది. ఈ రోజుని టీడీపీకి వంత పాడాలంటే వాళ్ళు వంత పాడతారా? ఇక్కడ ప్రస్తుతం ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? అధికారంలోకి రావడం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోవాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అయ్యారు టీడీపీ తోటి. ప్రథమ కర్తవ్యం అదే. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా ఆ ఆబ్జెక్టివ్ తోటే పనిచేస్తారు. తెలుగుదేశం వారు కానీ జనసేన వారు కానీ ఆ ప్రభుత్వాన్ని గద్దెదించటం, మిగిలిన తర్వాత ఏవైనా మాటలు. అప్పటిదాకా దాని గురించి మాట్లాడే ప్రసక్తే లేదు, వేరే వాటి గురించి. సో ప్రజల్లో ఏ అంశాలు ప్రాతిపదికగా తీసుకుని మీరు ప్రచారంలోకి వెళ్తారు? ఇవి ఇందా చెప్పా కదా మీకు, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్, ల్యాక్ ఆఫ్ రోడ్స్, ల్యాక్ ఆఫ్ జాబ్స్. 5 వచ్చినాయి ఇప్పటికి. 5 ఏంటండి, ఎన్నో ఉన్నాయి. నిత్యావసర ధరలు పెరగటం. నిత్యావసర ధరలు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెంచేది కాదు. వాళ్ళే చెత్త పన్ను ఎన్ని అసలు మీకు ఒక 20 ఉన్నాయి మినిమం. చెప్పుకుంటా పోతే 100 అవుతాయేమో. చాలా ఉన్నాయి. అంటే నేను ఎగ్జాంపుల్ 4-5 చెప్పాను అంతే. మీకు ఏ ప్రాంతాలను అభివృద్ధి చేస్తాను, ఏ రకంగా అభివృద్ధి చేస్తాననే నిర్దిష్ట ప్రణాళిక మీ దగ్గర ఉందా? తెలుగుదేశం పార్టీకి డెఫినెట్ గా ఎందుకు లేదు? అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి అడుగుతున్నా. మా నియోజకవర్గానికి
మేము తెనాల్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాం. 7 నియోజకవర్గాల్లో గవర్నమెంట్తో సంబంధం లేకుండా అయినా నా సొంత డబ్బుతో అయినా నేను పెడతాను ఒక 7 స్కూల్స్, ఒక 2-3 సబ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ బిల్డ్ చేస్తాం. మళ్ళీ మీరు విద్యా వైద్య రంగం మీదకే వస్తున్నారు. అల్టిమేట్ గా అదే కదా. ఇప్పుడు నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను, ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం చాలా చేస్తోందని చెప్పుకుంటోంది కదా. అది ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎస్. సో దాన్నే ఇంకా ఇంప్రూవ్ చేసే ప్లాన్ లోనే ఉంటాం. ఎడ్యుకేషన్, వైద్య రంగం అయినా అంతే కదా. ఈ రోజున ఎయిమ్స్ లాంటి సంస్థలు ఉన్నాయి అక్కడ. అదే మీకు సబ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే లేవో, ఇప్పుడు ఒక ఎయిమ్స్ ఉందనుకోండి, ఎయిమ్స్ ఒకటి అక్కడ ఉన్న జనాభా ఎంతమంది, ఒక మా పార్లమెంట్ సెగ్మెంట్ లోనే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఒక ఎయిమ్స్ హాస్పిటల్ ఏం సరిపోతుంది మీకు? ఆ పార్లమెంట్ కి, ఆ జనాభాకి కనీసం 4-5 ఎయిమ్స్ హాస్పిటల్స్ లాంటివి కావాలి. ఫైనల్ గా మీ మెయిన్ మోటివ్ ఏంటి అసలు రాజకీయాల్లోకి రావడానికి? ప్రతి క్షణం వేరే వాళ్ళకి ఏదో విధంగా మేలు చేయటం, సేవా రంగంలోకి వెళ్ళొచ్చు. చెప్పే కదా ఇందాక మీకు, ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి స్కోపు నేను ఒకటి చేస్తే మ్యాగ్నిఫికేషన్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎంపీగానే పోటీ చేయక్కర్లేదు, దానికి ఎమ్మెల్యే అవ్వచ్చు. ఎమ్మెల్యేగా కూడా చేయొచ్చు మీరు చెప్పినట్టు. కాకపోతే ఎంపీలో ఇంకా స్కోప్ ఎక్కువ ఉంటుంది. నాకు ఉన్నదానికి లోకల్గా ఒక నియోజకవర్గానికి పరిమితం అయ్యేదానికన్నా ఇంటర్నేషనల్గా, నేషనల్ లెవెల్లో ఐ కెన్ యాడ్ మచ్ మోర్ వాల్యూ. పార్లమెంట్ మరో గల్లా జయదేవ్ కావాలని అనుకుంటున్నారా? గల్లా జయదేవ్ గారు హ్యాస్ సెట్ ఏ వెరీ హై స్టాండర్డ్. డెఫినెట్ గా నా మార్క్ అనేది ఉంటుంది. అది చరిత్రలో గుర్తు పెట్టుకునే విధంగా ఉంటుంది. ఎటువంటి మార్కుని చూపిస్తారు? మీరు చూస్తారు, గుంటూరు ప్రజలు చూస్తారా? గుంటూరు జిల్లా ప్రజలు, గుంటూరు ప్రజలే కాదు రాష్ట్రం అంతా చూస్తుంది. దాంట్లో ఒకటి రివీల్ చేయొచ్చు కదా, దాంట్లో బయట చెప్తాం అన్ని మీకు 1 by 1. అంటే ఎన్ని సెక్షన్స్ మీరు చెప్పుకున్న దాంట్లో? నేను ఇందా మీకు చెప్పే కదా, 2 సెక్షన్స్ మాత్రమే మీ నోట్ నుంచి వస్తున్నాయి బయటికి. ఫస్ట్ విద్య, నెక్స్ట్ వైద్యం, ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం, మినిమం 3. ఇంకా చాలా ఉన్నాయి. వి విల్ రివీల్ 1 by 1. ఎప్పుడు ఆలోచన వచ్చింది రాజకీయాల్లోకి వెళ్దామని? నాకు ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి రాజకీయాల మీద ఒక అవగాహన. ఫాదర్ తిరగచ్చు, కానీ మీరు చదువుకుంటున్న టైంలోనే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి, అంటే ఆ టైంలోనే వద్దామన్న ఆలోచన వచ్చిందా, లేకపోతే ఈ ప్రభుత్వాలు ఈ రకంగా తయారు చేస్తున్నాయి, రాష్ట్రాన్ని పాడు చేస్తున్నాయి, గుంటూరు జిల్లాని నాశనం చేశాయి అన్న ఆలోచనతో బయటకు వచ్చారా? ఎప్పటి నుంచో సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులం మేము. కాకపోతే ప్రతిదానికి ఒక ట్రిగ్గర్ పాయింట్ అనేది ఉంటుంది. వీళ్ళు చేసింది ట్రిగ్గర్ పాయింట్. సో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీదే అదే మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని ఉరుగొల్పిందని అనుకోవచ్చా? 100%. సో రేపు రాబోయే రోజుల్లో కూడా వైసీపీ ప్రభుత్వం మీదే మీరు పోటీ చేస్తున్నారు, ఆ అభ్యర్థి మీదే పోటీ చేస్తారు, గెలుస్తారని నాకు భావిస్తున్నారు. ఎంత మెజారిటీ వస్తుందని? మినిమం 2 lakhs. ఆయన 1 lakh కొట్టారు. ఆయన చూస్తారుగా మీరే, 7 నియోజకవర్గాలకు 7 గెలుస్తాం, 2 లక్షల పైన మెజారిటీ రాబోతుంది. వేవ్ వస్తుందని అనుకుంటున్నారా? చంద్రబాబు గారు వేవ్ వస్తుందని అనుకుంటున్నారా? అద్భుతమైన వేవ్, హిస్టారిక్ వేవ్ వస్తుంది. 151 సీట్లు ప్రస్తుతానికి, 175కి 151 ప్రస్తుతం వైసీపీ. 155కి 171 వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారి లాగా 151 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీకి. తెలుగుదేశం పార్టీ నుంచి అంతకంటే ఎక్కువ వస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రావడానికి చాలా హై స్కోప్ ఉంది. కుల, మత, ప్రాంత విభేదాలన్నీ కూడా మర్చిపోయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీట్లు కూడా పక్క పార్టీలకు కూడా ఇచ్చారు, వాళ్ళు గెలవాలి, అన్ని ఆలోచించి చెప్పాలి. ఇవన్నీ అదే చెప్తున్నాను, వస్తుంది మీకు జనసేన ఓటింగ్, తెలుగుదేశం పార్టీ ఓటింగ్ కలిస్తే హిస్టారిక్ విక్టరీ ఉండబోతాను. మనస్ఫూర్తిగా జనసేనతో కలిసి పోటీ చేయడం అంగీకరిస్తారా? అంగీకరిస్తాం. ఎందుకు అంగీకరించాం? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచి వ్యక్తి, ఎందుకు చేయం? రాజకీయాల్లో మంచి వ్యక్తి, సినిమాల్లో మంచి వ్యక్తి ఆయన. మంచిగా అనే దానికి కంపార్ట్మెంటలైజేషన్ ఉండదండి. ఓకే, మంచి అంటే మంచే, వాళ్ళ ఆలోచన అన్ని విధాలలోనూ మంచిగానే ఉంటుంది. సో మీరైతే గుంటూరు పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నారు. ఎస్, డెఫినెట్లీ అక్కడి ప్రజలు కూడా మిమ్మల్ని ఆశించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కిషోర్ గారు.